ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు. శ్రీకాళహస్తిలో జనసేన నేత తెలుసు కదా, జనసేన నేత ఇనుత దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్న శ్రీనివాస్ రాయుడు అని పిలువబడే అతను ఎందుకు అతని వ్యక్తిగత జీవితం ఒకసారి మనం చూసుకున్నాం. అతన్ని ఏమి చంపారు, ఎవరు చంపేశారు అనేది మనకు పక్కా తెలిసింది. ఇనుత భర్త ఇంకా ముగ్గురుతో కలిసి శ్రీనివాసులను చంపేశారు. ఈ శ్రీనివాసులు గారి వ్యక్తిగత జీవితం చూసుకుంటే మనము ఆయన 14 ఏళ్ల వయసులోనే వాళ్ళ దగ్గర పనిలో జాయిన్ అయినాడండి. ఎందుకు పనిచేయలో జాయిన్ అయ్యాడు అనేది కూడా మనం ఒకసారి చూసుకున్నాం. శ్రీనివాసులకు రాయుడు అనే పేరు ఎలా వచ్చింది కూడా మనం ఒకసారి తెలుసుకున్నాం. ఇతను శ్రీనివాసులు అనే అతను పవన్ కళ్యాణ్ దగ్గర, పవన్ కళ్యాణ్ అంటే అతనికి ప్రాణం అండి, అతనికి ప్రాణం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అతనిది శ్రీకాళహస్తి ఊరే, అక్కడే. అతను కాటమరాయుడు సినిమా చూసి పవన్ కళ్యాణ్ చాలా అభిమానించేవాడు. పవన్ కళ్యాణ్ అంటే అతనికి ప్రేమ. అందుకని అతను శ్రీనివాసుల పేరును రాయుడుగా పేరు మార్చుకున్నారు. అలాంటప్పుడు ఆ రాయుడు గారు అతను ఏం చేశాడు అంటే, అప్పుడు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి అభిమానుడైనాడు. అట్లాగా ఉన్న సమయంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వినుత, చంద్రబాబు వీళ్ళు ఉన్నత ఉద్యోగాలు చేసేవారు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు. వీళ్ళు ఒకరినొకరు ప్రేమించుకున్నారు, మ్యారేజ్ కూడా చేసుకున్నారు. వినుత ఆమె భర్త చంద్రబాబు 7 సంవత్సరాల్లో మ్యారేజ్ అయి ఉంది. అప్పుడే వాళ్ళు జాబ్కు రిజైన్ చేసి జనసేన పార్టీ తరఫున వాళ్ళు శ్రీకాళహస్తి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరించారు. వాళ్ళకు టికెట్ వస్తుందని లాస్ట్ వరకు చూశారు. చాలా వాళ్ళు ఖర్చు కూడా పెట్టుకున్నారు. కొన్ని భూములు అమ్మి కూడా వాళ్ళు పార్టీ కోసం పనిచేశారండి. చేస్తే లాస్ట్ మూమెంట్లో అక్కడ కాళహస్తిలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితుడు, ఫ్రెండ్స్ కూడా. అట్లాంటి టైంలో అతని కొడుకు సుధీర్ రెడ్డికి అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు వీళ్ళు కూడా అక్కడ టీడీపీకి పనిచేశారు, చేశారు. కానీ కొన్ని టయాల్లో ఈ వినుత అనుచరులను పోలీసు వాళ్ళు అక్రమంగా అరెస్ట్ చేశారని కూడా కూటమి ప్రభుత్వం మీద కొన్ని ఆరోపణలు కూడా చేశారు. అట్లాంటి టైంలో ఇతను జనసేన పార్టీ తరఫున వినుత గారు ఉంటే ఆయన దగ్గర వ్యక్తిగతగా 14 ఏళ్ల వయసులో జాయిన్ అయినాడండి. అతను రాయుడు అనిపించుకుండే శ్రీనివాసులు వినుత దగ్గర వాళ్ళు కూడా ఒక తమ్ముడు లెక్క చూసేవాళ్ళండి. నా సొంత తమ్ముడు లెక్క. 14 ఏళ్ల వయసులో వినుత దగ్గర సహాయకారు చేశాడు. అక్కడే డ్రైవింగ్ నేర్చుకున్నాడు, వంట వాణిజ్యాలు, ఇంట్లో పనులు అన్నీ నేర్చుకున్నాడు ఆ పిల్లోడు. అతను పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో సరే జనసేన పార్టీలో ఇన్ఛార్జిగా ఉన్న ఆమె దగ్గర ఉన్నాను కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది అనేది కూడా అక్కడ పని చేసుకుంటూ వచ్చారు. అట్లాంటి టైంలో అతను ఇప్పుడు 14 ఏళ్ళ వయసులో జాయిన్ అయ్యి ఇంచుమించు 7-10 ఏళ్ళు, 24 ఏళ్ళ వయసు ఇప్పుడు అతనిది. అతను కొన్ని ఏం చేశాడు అనేది కూడా మనం తెలుసుకున్నాం. అతను ఏం చేశాడు అంటే ఇలా కొన్ని వ్యక్తిగతంగా వీడియోలు తీసి టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి పంపించారనేది కూడా ఒక పక్క సమాచారం తెలుస్తుంది. దానివల్ల అతను వీళ్ళ వ్యక్తిగత వీడియోలు, ఎందుకంటే వినుత అతని భర్త చంద్రబాబు వాళ్ళ మధ్య, ఎందుకంటే ఒక తమ్ముడు లెక్క వాళ్ళు చూసేవాళ్ళు, ఇంట్లో ఫ్రీగా ఉండేవాడు. అంటే వీళ్ళు అనుకో మా తమ్ముడు లెక్క ఆయమ చూసేది, అతన్ని మంచిగా చూసుకుండేది. ఇతను కొన్ని సోషల్ మీడియాలో అక్రమ సంబంధం ఉంది అని కూడా అనుకుంటున్నారు. అది తప్పండి. ఎందుకంటే ఒక తమ్ముడుగా ఆయన చూసుకునింది. శ్రీనివాస్ అను పవన్ కళ్యాణ్ గారి ఇష్టంతో రాయుడుగా పేరు మార్చుకున్నారు. అతన్ని తమ్ముడుగా చూసుకుంటూ ఉంటే వీళ్ళ వ్యక్తిగత జీవితాలు కొన్ని ఫోటోలు, వీడియోలు తీసి ఎదుటివారికి పంపించారనేది వీళ్ళు తెలుసుకున్నారు. తెలుసుకొని అతన్ని 21 జూన్ 2025 నుంచి పనిలోంచి తొలగిస్తున్నట్లు వాళ్ళు పోస్ట్ కూడా పెట్టారు. అతనికి మాకు ఎటువంటి సంబంధం లేదని కూడా చెప్తున్నారు.
ఇది అది ఒక డౌట్ వచ్చింది, ఎందుకు ఇట్లా చేశారనేది కూడా చూస్తే ఇది కేసు అనేది శ్రీకాళహస్తి ఇన్ఛార్జి జనసేన ఇన్ఛార్జి వినూత హత్య కేసు ఇది సంచలనంగా అయింది. ఈ శ్రీనివాసుల్ని అట్ట తొలగించారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత శ్రీనివాసులను పట్టుకొని అతని ఫోన్ లాక్కున్నారు. ఫోన్ లాక్కుంటే దాంట్లో ఉన్న వీడియోలు కొన్ని తొలగించారు. అది అడిగారు, అతని వీళ్ళు వినూత గోడంలోకి తీసుకెళ్ళి శ్రీనివాసుల్ని గట్టిగా అడిగారు. అడిగితే కూడా అతను పొంతన లేని సమాధానాలు చెప్పుకుంటూ వచ్చారు. అయితే వినూత, అతని భర్త చంద్రబాబు, ఇంకా ముగ్గురు, ఎవరు వాళ్ళు, గోపి, శివకుమార్, షేక్ తావసన్ను, వాళ్ళు మొత్తం 5 మంది. ఈ 5 మంది అతన్ని కొట్టడం జరిగింది. కొడుతూ ఉంటే కూడా అతను ఎవరికి పంపించావు వీడియోలు, మా వ్యక్తిగత వీడియోలు, నువ్వు ఏకేం సంబంధమో అని కొట్టినా కూడా అతను పొంతనలేని సమాధానాలు చెప్పుకున్నారు. ఆ టైంలోనే అతన్ని ఒక 3 రోజులు గోడంలో ఉంచి చితకబాదారు. చితకబాదిన తర్వాత అక్కడే కోపావేశాల్లో అతను చనిపోవడం జరిగింది. అతన్ని చనిపోవడం జరిగితే అతన్ని అదే కారులో తీసుకొని పోయి చెన్నై చివరిలో కాలువలో పడేసేశారు. పడేసేసి తర్వాత ఇక్కడ చెన్నై పోలీసులు పట్టుకొని చూసుకోవడం మనకు చూసాము. తర్వాత ఈ 5 మందిని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే అతన్ని చంపేటప్పుడు ఎవరికి, పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వానికి మెసేజ్ పెట్టాను అనేది కూడా కొంతమంది చెప్తున్నారండి. ఆయన ఎవరిని చెప్తున్నారంటే కొంతమంది వాళ్ళ నాయనమ్మ చెప్తున్నారండి. ఏం చెప్తున్నారంటే, తనను చంపేస్తున్నారని టీడీపీ నేతకు రాయుడు మెసేజ్ పెట్టాడు. పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం బాధకరం. ఏపీకి బదిలీ చేసి కేసు నీరుగారిపోతుంది. కన్నీరు మున్నీరవుతున్న రాయుడు, అమ్మమ్మ, సోదరి వీళ్ళు అంటున్నారండి, మా మనవన్ని చంపేస్తారని భయంతో కాలు పట్టుకున్నా కనికరించలేదని శ్రీనివాసులు, రాయుడు, అమ్మమ్మ, రాజేశ్వరమ్మ కన్నీరు మున్నీరయ్యారు. పవన్ కళ్యాణ్ పిచ్చిగా అభిమానించిన తన సోదరుని హత్య చేశారని తెలిసిన జనసేన అధినేత ఇంతవరకు స్పందించకపోవడం అన్యాయమని రాయుడు సోదరి కీర్తి ఆవేదన వ్యక్తం చేశారు. రాయుడు హత్య విషయం తమపై న్యాయం చేయాలని కీర్తితో పాటు ఆమె అమ్మమ్మ రాజేశ్వరమ్మ గురువారం శ్రీకాళహస్తి డిఎస్పీని కలిశారు. చూడండి, ఈ శ్రీనివాసులుగా ఉన్న అతను రాయుడుగా పేరు మార్చుకున్నారండి. ఇతను వాళ్ళ దగ్గర డ్రైవర్గా పనిచేస్తూ వాళ్ళ వ్యక్తిగత ఫోటోలు కొన్ని ఏరోలకు పంపించారని, ఆ ఫోటోలను డిలీట్ చేయమని అతను డ్యూటీ నుంచి తీసేశారు. తర్వాత పట్టుకొని అతని తప్పించుకోవడానికి కూడా చాలా ట్రై చేశాడు, కానీ తప్పించుకోలేదు. కోపం ఆవేశాల్లో అతను గోడంలో నిర్బంధించి వీళ్ళు 5 మంది కూడా ఈ మనకు తెలుసు కదా, వినూత, భర్త చంద్రబాబు, ఇంకా ముగ్గురు కలిసి అతన్ని చంపి చెన్నై కాలువ ఒక నదిలో పడేశారు. అక్కడ పోలీసులు పట్టుకున్నారు. 5 మందిని కూడా అరెస్ట్ చేశారు. కానీ దీని మీద కూటమి ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ స్పందించలేదు. కానీ తప్ప న్యాయం అనేది కోర్టులు తెలుస్తాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు అయినా సరే ఇది చేసింది తప్పు, ఒక డ్రైవర్ను చంపేశారు. సేమ్ మన ఎమ్మెల్సీ అనంతబాబు గారి స్టోరీ లెక్కనే ఇది కూడా చేశారు. కాబట్టి ఇది ఒక థ్రిల్లర్ లెక్క మారుతుందండి. ఏది, ఈ శ్రీనివాసులు పవన్ కళ్యాణ్ గారికి అభిమానంగా ఉండి కాటమరాయుడు సినిమా చూసి రాయుడుగా పేరు మార్చుకొని వాళ్ళ దగ్గర డ్రైవర్గా, చిన్న వయసులో డ్రైవర్గా చేసి వాళ్ళకు అన్ని విధాలా చేసి ఆయన కూడా అతన్ని ఒక తమ్ముడుగా చూసుకుంటూ పోతే వాళ్ళు కొత్తగా మ్యారేజ్ అయినారు. వాళ్ళు కూడా నవదంపతులే. కానీ వాళ్ళు అట్లాంటి వ్యక్తిగత వాళ్ళ పర్సనల్గా ఫోటోలు తీయడం ఇతను చేసిన తప్పు. వీళ్ళు చంపడం కూడా వీళ్ళ మీద తప్పు. కాబట్టి కానీ వాళ్ళ శ్రీనివాసులు, రాయుడు, వాళ్ళ అమ్మమ్మ రాజేశ్వరమ్మ కానీ సోదరి చాలా బాధపడుతున్నారు, ఏడుస్తున్నారండి. సోదరి కీర్తి అంట. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వము మాకు న్యాయం చేయాలని
కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ తిల్లర కథ ఇంకా ఏం నడుస్తుందో ఏమో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.